ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం, విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 85502005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మల యేసయ్య, ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలతో నింపి మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ఆదికాండం 27వ అధ్యాయము 28వ వచనంలో, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత చక్కగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు తెలుసా అండి? మీతోనే ఏమని మాట్లాడుతున్నాడు? విస్తారమైన ధాన్యము కదండి. హల్లెలూయా. కొంచెం కాదంట అండి. ఈరోజు నీ పరిస్థితులు బాగాలేవేమో, చాలా మంది దారిద్రంగా ఉంటుంది, అప్పుల్లో ఉన్నాం, మాకు యేసయ్య, రోగంలో ఉన్నాం యేసయ్య, మాకు కార్యం చేస్తారో ఇంకెన్ని రోజులు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అయితే దేవుడు నీతో మాట్లాడుతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో నింపపోతుందండి. విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము దేవుడు మీకు అనుగ్రహించునుగాక అంటుండు. ఈరోజు నీ అప్పులు ఉన్నాయేమో, నీ పరిస్థితులు బాగాలేదేమో, నీ కుటుంబంలో మరి నీ పిల్లలు ఎన్ని రోజుల నుంచో మొరపెడుతున్నాను యేసుప్రభా, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థిస్తున్నాను, గోజాడుతున్నాను, బతిమాలుకుంటున్నాను యేసుప్రభా, తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయాను యేసయ్య, నా జీవితం అంతా ఇలాక దేవా, మరి మంచిగా లేదు యేసుప్రభా, దేవా, అన్ని రకాలుగా నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, ఆవేదన చెందుతున్నాను యేసుప్రభా, నా జీవితం మార్పు లేదు యేసుప్రభా, నా కుటుంబంలో మార్పు లేదు యేసుప్రభా అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మీ పరిస్థితులను మార్చబోతుండో, మీ స్థితిని మార్చబోతుండు, మీ గతిని మార్చబోతుండండి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటారో అందుకే ఏమంటున్నావు, విస్తారమైన ధాన్యము ఏం చేస్తుందంట అండి దేవుడు నీకు అనుగ్రహింపబోతుంది. నీ కుటుంబ పరిస్థితులన్నీ మార్చబోతుంది, నీ దారిద్ర్యాన్ని తీసివేస్తుడు, నిన్ను దీవెనకరంగా మార్చబోతుంది. నీ పరిస్థితులను దేవుడు మార్చడమే కాకుండా నీ స్థితిని, నీ గతిని మార్చబోతుందండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుని అడుగుతున్నారో, మీకున్న శోధన, మీకున్న ఆవేదన, మీకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించడమే కాకుండా దేవుడు అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలతో, అనేక ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి. దేవా యేసయ్య, నిజంగా విస్తారమైన ధనము నాకు కావాలేసి, నన్ను అభివృద్ధి పరచనేసి, నాకు ఆయుష్ని ఇవ్వనేసి, నాకు కార్యాలు జరిగించాలని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీకు కార్యము జరిగించబోతుంది. సమస్యలు అన్నిటి నుంచి విడిపించబోతుంది. నీకున్న బంధకాలన్నిటి నుంచి తొలగించడమే కాకుండా నీ జీవితంలో అనేక మేలులతో, అనేక సంతోషంతో నింపబోతుందండి. ఆయనను ఆశ్రయించు వారు ఖచ్చితంగా మేలు పొందుతారంట. హల్లెలూయా. ఎవరినైతే దేవుడా యేసయ్యా, నాకు అసాధ్యం కానీ నీకు సమస్తము సాధ్యం, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని చెప్పినప్పుడు తప్పక దేవుడు నీ పట్ల కార్యము జరిగించబోతున్నాను. ప్రార్థించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించిన ఆమె. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మలో యేసయ్యా, ప్రతి ఒక్క బిడ్డతో మీ జ్ఞాపకం చేసుకొని మాట్లాడండి, బలపరచండి. దేవ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరుస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తాన దేవుడు యేసయ్యా. ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక. ఎంతమంది ఈ రోజునైనా దేవా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించండి, సంరక్షించండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులను జూడిపించండి యేసు ప్రభా. ఎంతమంది గర్భఫలం లేదు, చీకటి శక్తులు, అంధకార శక్తులతో బాధపడుతున్నారు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి బాధపడుతున్నారు, అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. నన్ను నువ్వే సహాయం చేయండి. ప్రతి కుటుంబం శాంతి, సమాధానం, నెమ్మది కలుగ చేయండి. అనేక ఆపదల నుంచి తొలగించండి యేసు ప్రభా. ఐసీలోను అస్వస్థత, విడుదల కలుగ చేయండి యేసు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో, రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ వాళ్ళు పాస్ అవుట్ సహాయం దయచేయండి. ప్రతి ఆటంకాల
ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. యేసు ప్రభా నేను ఎన్ని కుటుంబాలు అయితే నేను రక్షణ లేక బాధపడుతున్న రక్షణ భాగ్యం దయచండి. చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో, అమాస పుణ్యం పౌర్ణమికేశ మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారి విడుదల కలిగచేనేసియా. నేను నువ్వే కార్యం చేయనేసి ప్రభా, నేను అద్భుతాన్ని జరిగించండి. ఎంతమంది ఫ్రెండ్స్ కట్టలేక చీకటి శక్తులతో పీడింపబడుతున్నారేమోసియా, ఫీజులు కట్టలేక పిల్లలనైనా దేవ బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ఫీజులకు డబ్బు సమకూర్చండి. ప్రభు ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి. వాళ్ళ భర్తలకు మారును గాక, భార్యలు మారును గాక, పిల్లలు మారును గాక, రక్షణ భాగ్యం దయచేయండి. తాగుడు వ్యసనాల నుంచి విడిపించండి. ఎంతమంది నైనా ఏ ప్రాబ్లమ్స్తో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడిపించి అద్భుతం జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.